సో నేపాల్ లో కూడా సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కదా, శ్రీలంకలో కూడా వచ్చింది కదా, శ్రీలంకలో కూడా వచ్చింది కదా. అసలు ఇక్కడ కానీ ఇండియాలో ఆ సిచ్యువేషన్ రాదేమో. అంటే ఆ సిచ్యువేషన్ రావడం కూడా డేంజర్, రాకూడదు యాక్చువల్గా, తప్పది. అట్లా రావడం చాలా డేంజర్ అది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూలిపోతుంది కదా. తర్వాత ఇంకా దానివల్ల నష్టాలు ఎక్కువ ఉంటాయి దేశాలకి. సో కాకపోతే ఇప్పుడు డెమోక్రటిక్ గానే చేయాలి. జంజీ అంతమా లేకపోతే వాట్ ఎవర్ ఆ డిసెంట్ తెలిపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ 22 మిలియన్స్ అంటే 2.2 crores ఇచ్చారు కరెక్టే. కానీ బట్ ఆ ఇవ్వని వాళ్ళకి ఇంకెంతమందికి ఉంది? వాళ్ళు కూడా ఇంకో 30-40 కోట్లు ఉంటారు యాక్చువల్గా అయితే నిజానికి. సో ఎందుకంటే ఇన్స్టాల్ ఎవరు ఉంటారు? నేను ఈ మధ్యనే ఇన్స్టా స్టార్ట్ చేశాను చూద్దాం. అంతకుముందు మన వాళ్ళు నేను కూడా చూడలేదు ఇన్స్టా కదా. సో ఇన్స్టా కొత్తది వెన్ కంపేర్ టు ఆర్కుట్ నుంచి మొదలైంది సోషల్ మీడియా. ఆర్కుట్ నుంచి మొదలైంది ఇక్కడ వరకు మేము జర్నీ చేస్తాం. మధ్య మధ్యలో వచ్చినాయి పోయినాయి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్స్టా నడుస్తుంది వాట్ ఎవర్. సో చాలా మంది ఇంకా ఉన్నారు. సో ఆ డిసెంట్ అంటే అసంతృప్తి అనేది ఇంకా భయంకరంగా ఉంది తప్పకుండా. కాకపోతే ఇక్కడ మన సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు సాఫ్ట్ ఆప్షన్ ఈజీ వేని వాళ్ళు పికప్ చేస్తున్నారు. సో అంటే మైండ్ గేమ్ ఆడడానికి చాలా ఈజీగా ఉండే ఆ రిలీజియన్ని పట్టుకున్నారు వాళ్ళు. సో ఇంకా ఇందాక అన్నారు కదా మీరు, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ పాకిస్తాన్ అంటారు. ఇప్పుడు మాట్లాడితే నేను క్రిస్టియన్ అంటారు, నన్ను అర్బన్ నక్సల్ ఒక కాయినింగ్ చేస్తారు అనమాట. కామన్ వర్డ్స్ వాడుతూ ఉంటారు వీళ్ళు. అర్బన్ నక్సల్, పాకిస్తానీ, క్రిస్టియన్, దేశద్రోహి. సో ఇట్లా కొన్ని పెట్టుకున్నారు అన్నమాట. సో కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈవెన్ యూత్ కూడా బట్ ఇప్పుడిప్పుడే యూత్ బయటకు వస్తున్నారు. అవన్నీ నమ్మేసుకుంటున్నారు పాప. ఈ వాట్సాప్ యూనివర్సిటీ నమ్మేస్తున్నారు, భయంకరంగా నమ్మేస్తున్నారు. ఇప్పుడు దీంట్లో మీలాంటి వాళ్ళు ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం మనం దాని మీద. అసలు వాట్ ఈస్ దిస్ అంటే ముస్లిమ్స్ మీద హేట్రేట్ పెరగడానికి ఏంటి ప్రాబ్లమ్స్, కారణం ఏంటి అంటే నిజంగా కూడా మనకు వీళ్ళందరూ ఏం చెప్తున్నారు తెలుసా మీకు? 2036 కల్లా మొత్తం ముస్లిం జనాభా పెరిగిపోద్ది మనకంటే. సో మొత్తం పార్లమెంట్ వాళ్ళే ఆక్యుపై చేసుకుంటారు. సో మొత్తం వాళ్ళే ప్రైమ్ మినిస్టర్, వాళ్ళే మొత్తం చీఫ్ మినిస్టర్ అయిపోతారు అంత బోగస్ అన్నమాట ఇది. సో ఆ క్యాలిక్యులేషన్స్ కూడా మనకు అర్థమయ్యేటట్టుగా మీరు చూపించగలిగితే బెటర్ అయితే ఇంకొకసారి దాన్ని మీరు సపరేట్గా మీరు పెట్టండి దీని మీద మనం చేద్దాం ఒకటి. సో అది బోగస్ అది. కానీ పాప అందరికీ మేము కూడా మన బస్ యాత్ర అప్పుడు చూసాం కదా, ఆదిలాబాద్లో, నిజామాబాదు, తర్వాత మన కరీంనగర్. సో ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుందో మన వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది. సో అంటే ఈవెన్ ముస్లిమ్స్ కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు టు బి ఫ్రాంక్. కానీ అది మన హిందువులు చేస్తే హిందువులు కూడా చేస్తుంటారు, ముస్లిమ్స్ కూడా చేస్తుంటారు యాక్చువల్గా. కానీ మనకు అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకు ఉదాహరణ చూడండి, మనకి ఎంత చాలా క్యాజువల్గా ఉంటుంది అంటే ఎవరన్నా ఒక ఆఫీసర్ నచ్చేది అనుకోండి, దట్ లేడీ ఆఫీసర్ అంటారు వెంబడే. అంతే. ఒక మొగాయనే మనకి నచ్చకపోతే మనము దట్ మేల్ ఆఫీసర్ అనము. అంటే మన మైండ్లో ఎక్కడో ఆ డిస్క్రిమినేషన్ నడుస్తుంటుంది, తెలియకుండానే నడుస్తుంటుంది. సో ఇట్లా మనకి ఇలాంటి ఒక వాతావరణాన్ని గత 2000 సంవత్సరాల నుంచి బిల్డ్ చేశారు. సో దాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు, భయంకరంగా వాడుకుంటున్నారు. సో దానివల్ల ఇప్పుడు ఎంత వచ్చింది. సో జనతా పార్టీ వాట్ ఎవర్ దట్ కాక్రోచ్ జనతా పార్టీ అనేది చాలా జాగ్రత్తగా వాళ్ళు తీసుకెళ్ళాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది దాన్ని చాలా డెమోక్రటిక్గా తీసుకెళ్ళాలి, విత్ ఇన్ కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళాలి. కానీ బట్ వీ డోంట్ నో. అంటే మనం ఇంతకుముందు నాగపూర్ ఉండే ఇప్పుడు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది కదా వాళ్ళ యొక్క థింక్ ట్యాంకు. ఆర్ఎస్ఎస్ థింక్ ట్యాంకు మనకంటే ఒక 100 స్టెప్ల ముందు ఉంటారు. సో వాళ్ళు దీన్ని ఏ రకంగా డ్యామేజ్ చేయడానికి ఏ రకంగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో మనకు తెలియదు. బట్ అల్టిమేట్గా నేను ఫైనల్లీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ నేచర్ విల్ వర్క్. అంతే, నేచర్ పని చేస్తుంది, ఒప్పుకోదు. అది నేచర్ ప్రకృతి సూత్రాలకు విరుద్ధము. నువ్వు ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తావు చేసుకోగానే దానికి ఎండ్ ఉంటుంది పక్కా.